నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు ఎగసిన అల అనే కథను విందాం. 64 ఏళ్ల కిందట పడమటి సముద్రం పడగెత్తింది. రోజంతా అశాంతిగా ఉన్న సాగర హృదయం ఆ యువకుణ్ణి చూడగానే ఉత్సాహంతో ఉరకలేసింది. అస్తమయ సూర్యుణ్ణి తనలో దాచుకుంటూ హఠాత్తుగా ఎరుపెక్కింది. అనవరతం ఆటుపోట్లతో అట్టుడికే కెరటాలు, అరుణారుణ హస్తాలు చాచి యువకుణ్ణి ఓడలోకి రమ్మంటున్నాయి. ప్రయాణికుల క్యూలో ఉన్నాడతను. ఒంటరిగా వచ్చానని బాధపడుతున్నావా? వీడ్కోలు చెప్పడానికి వెంట ఎవరూ లేరని వెల్తిగా ఉందా? కెరటాలు అడిగాయి. నా అనేవాళ్లు జీవించలేకపోవచ్చు, కానీ జీవకళ తొణికిసలాడే పవిత్ర ధాత్రి నా వెంట ఉంది. అసంఖ్యాక జనహృదయ ఘోష నాకు వీడ్కోలు చెప్తోంది. ఇప్పుడు చెప్పు, నేను అనాథనా, ఒంటరివాణ్ణా? కెరటాన్ని సూటిగా ప్రశ్నించాడు యువకుడు. కాదు కాదు కాదు, సముద్ర గర్భంలో కలిసిపోతూ కెరటం ఘోషించింది. లుక్ హియర్. యూనిఫామ్లో ఉన్న బ్రిటిష్ ఉద్యోగి గొంతు కొంచెం కరుగ్గా ధ్వనించింది. అటువైపు తిరగకుండానే కేవలం తలను పక్కకి తిప్పి భుజాల మించి చూశాడు యువకుడు. ఉద్ధమ్ సింగ్ మీరేనా? అడిగాడు కస్టమ్స్ ఆఫీస్లో పనిచేస్తున్న ఆ బ్రిటిష్ వ్యక్తి. అవును. మీ ఇంగ్లాండ్ ప్రయాణానికి ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఓడలోని దిగువ తరగతిలోకి మీరు వెళ్ళవచ్చు. ప్రయాణానికి సంబంధించిన అనుమతి పత్రాలని ఉద్ధమ్ సింగ్కు అందజేసిన ఆంగ్లేయుడు చకచకా వెళ్ళిపోయాడు. అనుమతి పత్రాలని ఓసారి పరిశీలించాడు ఉద్ధమ్. అందులో ప్రత్యేకంగా ఉన్న కాలంలోని వాక్యాన్ని చదువుకున్నాడు. ఇంగ్లాండ్కు ఏ పని మీద వెళ్తున్నది అందులో రాసి ఉంది. ఇంజనీరింగ్ చదవడానికి అన్న వాక్యాన్ని అధికారులు ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి పచ్చ సిరాతో సంతకం చేశారు. ఓడలోకి ప్రవేశిస్తూ కోటు జేబు చూసుకున్నాడు ఉద్ధమ్. అందులో 1933 డైరీ పదిలంగా ఉంది. దానిలోని 2వ పేజీలో పెద్ద అక్షరాలతో ఎవరిదో పేరు. అక్కడ చూపుడు వేలును కఠినంగా ఉంచి చురుగ్గా పిడికిలి బిగించాడు. డైరీ పేజీల్లోంచి చిన్న పొట్లాన్ని తీసి గుండె దగ్గర ఉంచుకుని గట్టిగా ఊపిరి తీశాడు. ఆ పొట్లంలోని మట్టి ప్రతీకారం కోసం పరితపిస్తోంది. హింస అణిచే ధ్వంస రచన కోసం క్షణక్షణం ఎగిసిపడుతోంది. పడమటి జలాల్లో పొగ ఓడ ఐరోపా తీరాల వైపు నిదానంగా కదిలింది. ఈ ఓడలో లోయర్ క్లాస్ ప్రయాణం కన్నా సముద్రాన్ని ఈదడం సులభం అనిపిస్తోంది, ఓ ప్రయాణికుడు అన్నాడు. దేనికైనా పెట్టి పుట్టాలి. ఏ లండన్లోనో ఐర్లాండ్లోనో తెల్లతోలుతో పుట్టి ఉంటే మనకి ఆ హయ్యర్ క్లాస్ దక్కేది, అన్నాడు ఇంకో ప్రయాణికుడు. చెక్కతో చేసిన క్యాబిన్ ఇరుగ్గా ఉంది. అందులో ఓ రోజు గడపడమే ప్రయాణికులకు కష్టం అనిపిస్తోంది. అలాంటి రోజులు 30 గడిస్తే గాని లండన్కు చేరుకోలేమని నిట్టూర్స్తూనే నెట్టుకొస్తున్నారంతా. క్యాబిన్లో ఓ మూల కూర్చున్నాడు ఉద్ధమ్ సింగ్. బొత్తిగా సౌకర్యాలు లేని పడవలో ఇబ్బందిగా అనిపిస్తున్నా అవేమీ పట్టించుకోవటం లేదు. ఇంతకు మించిన కష్టాలు కడలిలో తన జీవిత నౌక పయనించింది. ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్లు లేక అనాథ బాలల హాస్టల్లో పస్తులు పడిన రోజులెన్నో ఉన్నాయి. అమ్మా నాన్నలు గోరువెచ్చని మమతానురాగాల మధ్య బయట బాలల ప్రపంచం సందడి చేస్తుంటే అమృత్సర్లోని హాస్టల్ గోడల మధ్య అన్నిటికీ దూరంగా సాగింది అతని బాల్యం. షిప్లోని చెక్క క్యాబిన్లో కూర్చోవడం విసుగనిపించి డెక్ మీదకి వచ్చాడు. డెక్ పైన ప్రయాణికులు 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళంతా తనలాగే ఇరుకును భరించలేక ఇక్కడికి వచ్చిన వాళ్లే. గొట్టం నుంచి పైకి వస్తున్న పొగని చూపిస్తూ ఆవిరి శక్తితో ఓడ ఎలా నడుస్తోందో 10 ఏళ్ల అబ్బాయికి అతని తండ్రి వివరిస్తున్నాడు. ఆ అబ్బాయి కళ్ళల్లో ఆసక్తి ఉద్ధమ్కు ముచ్చట గొలిపింది. చిన్నప్పుడు తమ పల్లె నుంచి తండ్రితో పటియాలాకో అమృత్సర్కో వెళ్ళినప్పుడు పట్టణంలో వింతల్ని కళ్ళప్పగించి తాను కూడా అలాగే చూసేవాడు. స్వర్ణ దేవాలయంలో వైశాఖి పండుగ నాడు అందరితో పాటు బారులు తీరి లంగర్ భోజనాలు చేసినప్పుడు బజార్లో రంగురంగుల పట్కాల్ని అమ్మే దుకాణాలను చూసినప్పుడు తన కళ్ళు అలాగే మెరిసేవి. వేడి పరోటాలు దొంతరని క్షణాల్లో ఊదేస్తున్నప్పుడు, పెద్ద గ్లాసు నుండో లస్సీని గటగటా ఖాళీ చేస్తున్నప్పుడు,
పాడుకళ్ళు తన బిడ్డపై సోకకుండా అమ్మ తన చున్నీని అడ్డంగా ఉంచితే ఎందుకో అర్థం కాని తన పసి మనసు కళ్ళల్లో ఆశ్చర్యాన్ని ప్రకటించడం ఉద్దంకు గుర్తు వచ్చింది. బతుకంతా కమ్మగా సాగిపోతే జీవితంలో సంఘర్షణే ఉండదు. అమ్మా నాన్నల ఆప్యాయతను పూర్తిగా ఆస్వాదించక మునిపే ఉద్దం బాల్యం పైన విధి తన పడగను విసిరింది. తండ్రి తెహల్ సింగ్, తల్లి హరినామ్ కౌర్ ఒకరి తర్వాత ఒకరు ఉద్దంని ఒంటరివాణ్ణి చేసి తిరిగిరాని లోకాలకి తరలిపోయారు. దగ్గరకు చేరదీసి ఆదరించే పెద్ద మనసులు కరువైపోయాయి. తన తండ్రి కాయ కష్టం మీద బతికిన వ్యక్తి. పేదరికమే వారసత్వంగా మిగిలిన పసివాణ్ణి అక్కున చేర్చుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? అందుకే ఊళ్ళో పెద్దలు ఉద్దంను అమృత్సర్ తీసుకెళ్లారు. అక్కడ అనాథాశ్రమంలో చేర్చారు. జీవితంలో వెలితి ఎలా ఉంటుందో అక్కడే తెలిసింది. ఒంటరితనం ఎంత భయంకరమైందో అనుభవంలోకి వచ్చింది. ఆ సమయంలో చదువే అతనికి తోడనిపించింది. బాగా చదవాలని, పైకి రావాలని అనుకున్నాడు. తిన్నా తినకపోయినా బడికి వెళ్ళడం మాత్రం మానలేదు. పుస్తకాల చెలిమిని విడిచిపెట్టలేదు. డెక్ మీద నిలబడి ఓడ పనితీరు గురించి తండ్రి నుంచి తెలుసుకుంటున్న కుర్రాడు ఇంకా ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. విసుక్కోకుండా అతని తండ్రి సమాధానాలు చెప్తున్నాడు. ఇంతలో కుర్రాడి దృష్టి అప్పర్ క్లాస్ రూఫ్ మీద రెపరెపలాడుతున్న యూనియన్ జాక్ మీద పడింది. నీరెండలో ఆ జెండాను పరిశీలనంగా చూసిన కుర్రాడిలో ఏదో సందేహం తొలచింది. తమ ఊళ్ళో రోజు ఎందరో ఊరేగుతుంటారు. చేతుల్లో జెండాలు పట్టుకుని భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తుంటారు. చెట్ల కొమ్మల మీద, ఎత్తైన మేడల మీద అవే జెండాలు కనిపిస్తుంటాయి. కానీ పడవ మీద జెండా మాత్రం మరోలా ఉంది. అందులో 3 రంగులు కానీ చెరక గుర్తు కానీ లేనే లేవు. అందుకే పసివాడలో సందేహం అతన్ని నిలకడగా ఉండనీయలేదు. మన ఊళ్ళో ఎగిరే జెండా, ఓడ మీద జెండా ఒకేలా లేవేం నాన్నా అని అడిగాడు. అబ్బాయి ప్రశ్న అతని తండ్రిని ఇరుకున పడేసిందని ఉద్దమ్ సింగ్ గ్రహించాడు. అయినా అతనేం చెప్తాడో విందామని అటువైపు 2 అడుగులేశాడు. ష్, మెల్లగా మాట్లాడు అంటూ ఆ తండ్రి అటూ ఇటూ చూసి, ఇక్కడ మన ఊళ్ళో జెండాల గురించి మాట్లాడకూడదు. ఈ ఓడ బ్రిటిష్ వాళ్ళది. దీని మీద వాళ్ళ జెండాయే ఎగురుతుంది అని చెప్పి పసివాడు ఉత్సుకతను బలవంతంగా అణిచివేశాడు. ఇలాంటి వ్యక్తులు ఉండడం వలనే ఇంగ్లీష్ వాడి జెండా ఇలా ఎగురుతోంది అనుకున్నాడు ఉద్దమ్. పిరికితనంతో సమస్యని దాటవేసే పలాయనవాదమంటే అతనికి ఎక్కడలేని కోపం. అణిచివేతకు గురవుతున్న అయ్యా అని బతిమాలుకునే మనుషులంటే అసహ్యం. అతని దృష్టిలో మనుషులంటే కిచ్లు లాగా ఉండాలి, సత్యపాల్లా ఉండాలి. వాళ్ళెలాంటి వ్యక్తులు? మడమ తిప్పని పౌరుషం, నరనరాన జీర్ణించుకున్న నిజమైన నేతలు. తూటాల్లాంటి మాటలతో జనాన్ని ఉర్రుతొలగించే ఉపన్యాస శరవిన్యాసం. తుపాకులకు ఎదురొడ్డి తుది వరకు పోరాడే అసమాన వజ్ర సంకల్పం. హిందూ ముస్లింల మైత్రికి, స్వతంత్ర సిద్ధికి వేదికగా నిలిచిన ఆ దేశభక్తుల నిరుపమాన సాహసాలు ఉద్దమ్ సింగ్కి స్ఫూర్తినిచ్చాయి. కిచ్లు, సత్యపాల్ జంట అమృత్సర్ స్వాతంత్రోద్యమ చరిత్రలోనే అణు విస్ఫోటాలను పుట్టించింది. దొరతనాన్ని గద్దించి, ఆగడాలను ప్రశ్నించి ఊరందరినీ ఒక తాటి మీద నడిపించింది. స్వతంత్రం కోసం ప్రాణాలైనా పణం పెట్టడానికి పంజాబీల చేత సింహగర్జన చేయించింది. బంద్, హర్తాళ్, నిరసన దీక్ష, సామూహిక ఉపవాసాలు, ఎవరి నోట విన్నా వందే మాతరం నినాదాలు. పవిత్ర పుణ్యక్షేత్రంగా వన్నెకెక్కిన నగరం నినాదాలతో అలిపెరిగిన రణక్షేత్రంగా మారిపోయింది. అమృత్సర్ అదుపు తప్పిపోతోందని గవర్నర్ మైకేల్ ఒడ్వయర్ గ్రహించాడు. అక్కడ పుట్టిన అంటువ్యాధి మొత్తం పంజాబ్నే రుజాగ్రస్తం చేయకుండా చికిత్స చేయాలని నిశ్చయించుకున్నాడు. పంజాబ్లో స్వాతంత్ర్య వాంఛ శృతిమించుతోందని, ఉపేక్షిస్తే ఉప్పెనలా మారిపోతుందని, అదుపు తప్పకమునుపే పట్టు బిగించాలని పై అధికారులకు వర్తమానాలు పంపాడు. పైనుంచి బలగాలు దిగాయి.
బ్రిటిష్ సైనికుల గుర్రపు టెక్కలతో హోరుతో పంజాబ్లోని పల్లెలు పట్టణాలు ప్రతిధ్వనించాయి. అమృత్సర్ను ఓ శిథిల చిత్రంలా మార్చివేయాలన్న ఆలోచన గవర్నర్ మైకేల్ ఒడవేర్దే అయితే, విధ్వంసాన్ని విచ్చుకత్తలతో చిత్రించిన దుస్సాహసం జనరల్ డయ్యర్దే. వాడి పేరు చెబితే పసివాళ్ల నిద్రలో సైతం జడుసుకునేవాళ్ళు. నిషేధాజ్ఞలు విధించని చోటు లేదు. భారతీయుల్ని అవమానించిన పూట లేదు. నలుగురు కలిసి నడిస్తే తప్పు, 4 గోడల మధ్య నలిగిపోవాలి. నోరు మెదిపితే శిక్షలు అనుభవించాలి. నడి బజారులో కొరడా కోసల గాల్లో గిరాకీలు తిరిగి అమాయకుల చర్మాలపై వీరవిహారం చేశాయి. దానికి పరాకాష్ట వైశాఖి పర్వదినం నాడు జరిగింది. 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలాబాగ్లో మానవత్వం మంట కలిసింది. అమానుషత్వం హద్దులు మీరింది. అమాయకత్వం రక్తసిక్త మృతకల్లో ఆనవాళ్లు కోల్పోయింది. ఉద్దమ్ సింగ్ ప్యాంటు జోబులోంచి 1933 డైరీని పైకి తీశాడు. పేజీల మధ్యనున్న చిన్న పొట్లాన్ని పిడికిట్లో ఉంచుకున్నాడు. ఏప్రిల్ 13, 1919 వైశాఖి పర్వదినం. సిక్కుల సంవత్సరాది. ఊరి మధ్య ఉందా విశాల ప్రాంతం. చుట్టూ గోడ, అందమైన పూల మొక్కలు. అమృత్సర్లో జనం. దాన్ని జలియన్ వాలాబాగ్ అంటారు. ఆ సువిశాల ఆవరణలోకి ప్రవేశించడానికి ఒకటే ద్వారం ఉంది. వైశాఖి సందర్భంగా వేడుకలు జరిగినప్పుడు అమృత్సర్లోని ఆ ప్రాంతం ఉత్సవ వాతావరణంతో కలకలలాడుతుంది. అంగళ్ళు వెలుస్తాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ల కోసం అంతులేని ఆకర్షణలు. అందులో బారులు తీరుతాయి. వైశాఖి పర్వదినం వస్తోందంటే జలియన్ వాలాబాగ్లో ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. దానిమీద నిప్పులు పొయ్యాలని, క్షతగాత్రుల చేత మోకాళ్ల మీద నడిపించాలని జనరల్ డయ్యర్ యూనియన్ జాక్ సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు ప్రత్యేక ఆకర్షణగా జలియన్ వాలాబాగ్లో పశు ప్రదర్శనను నిర్వహించాలని పంజాబీలు అనుకున్నారు. నగరంలో నిషేధాజ్ఞలున్నాయని, సంబరాల్ని సైతం సైన్యం నిరోధిస్తుందని గ్రామీణులకు తెలీదు. పాలకుల హెచ్చరికలను ఖాతరు చేయకపోవడమే తప్ప ఉత్సవాల్ని వాయిదా వేయడం పంజాబీల రక్తంలోనే లేదు. అందుకే ఆ రక్తమంటే గవర్నర్ మైకేల్ ఒడియార్కు మంట. అందుకే నరాల్లోంచి దాన్ని బయటకు రప్పించాలని జనరల్ డయ్యర్ ఆతృత. జనం వస్తున్నారు. ఇరుకైన గేటును దాటుకుని విశాలమైన జలియన్ వాలాబాగ్లోకి అడుగుపెడుతున్నారు. మేళాలో జనాన్ని చూసి కొందరు యువకుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పల్లెల నుంచి తరలివస్తున్న పంజాబీల్లో పర్వదినోత్సాహంతో పాటు స్వాతంత్ర సమారోత్సాహాన్ని కూడా పరవళ్లు తొక్కాలనిపించింది. వెంటనే ఎత్తైన ప్రాంతం మీద నిలబడి జనాన్ని ఆకర్షించడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. అందరూ గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి, మనం బానిసలమా అంటూ ఎలుగెత్తి అరిచాడు. కాదు కాదు, అతని చుట్టూ ఉన్న బృందం ధీటుగా చెప్పింది. అంగళ్లలో ఉన్న జనం ఏదో జరుగుతోందని అటువైపు పరుగుతీశారు. నేతల మాటలు వినాలని ఆసక్తితో గుమ్మిగూడారు. ఉపన్యాసం సాగిపోతోంది. అందరూ తలలూపుతున్నారు. దీనికోసమే ఎదురు చూస్తున్నాడు జనరల్ డయ్యర్. ఈ అవకాశాన్ని కోసమే ఫిరంగి శకటాలను మెల్లగా మోహరిస్తున్నాడు. సశస్త్ర సైనికుల బారులు తీరారు. సేనాని అనుమతి కోసం సిద్ధంగా ఉన్నారు. గేటు ముయ్యండి, జనరల్ డయ్యర్ అరిచాడు. 4 వైపుల నుంచి ఎత్తైన గోడలు సన్నగా చీలిన చోట ఇరుకైన ప్రవేశద్వారం మూసుకుంది. ఫైర్! జనరల్ డయ్యర్ అనలేదు, అరిచాడు. ఆ అరుపులోని ఆజ్ఞ అదుపు తప్పిన శతఘ్నిలా ధ్వనించింది. వెంటనే తూటాల వర్షం కురిసింది. మేళాలో తమాషా కోసం టపాసులు పేల్చడం అలవాటే. ఆ రోజు కూడా అదో వినోద కార్యక్రమం అని అనుకున్నారే తప్ప వెన్నంటిన మృత్యువుని పసికట్టలేకపోయారు. గాల్లోని తూటాలు ఒంట్లో కండరాల్ని చీల్చి నరాల్ని తెంచే వరకు జలియన్ వాలాబాగ్ మేళాలో జడలు విప్పిన రాక్షస గుంపును జనం గుర్తించలేకపోయారు. హాహాకారాలు చేశారు. తప్పించుకోవాలని గేటు వైపు పరుగులు తీశారు. తోపులాట మొదలైంది. తొక్కిడి హెచ్చింది. ఫిరంగుల మోత ఊరి పొలిమేరలు దాటుతోంది. అమాయకుల ఊచకోత హద్దులు మీరుతోంది.
స్త్రీ బాల వృద్ధులన్న తేడా లేదు. నెత్తుటి ఏరులో అందరూ కొట్టుకుపోతున్నారు. ఫిరంగుల పొట్టలో గుళ్ళు ఖాళీ అయ్యే వరకు జనం గుండెల్లో తూట్లు పడుతూనే ఉన్నాయి. అలల్లోకి తొంగి చూస్తున్నాడు ఉద్దం. ఓడ అడుగు భాగాన్ని అవి బలంగా కుదిపేస్తున్నాయి. బడబానాలన్నీ దాచుకున్న సముద్రం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? తన మానసిక స్థితి అలాగే ఉంది. 14 ఏళ్ల కిందట వైశాఖి పర్వదినం నాడు జలియన్ వాలాబాగ్ను శ్మశాన సదృశంగా మార్చిన 2 కిరాతకుల్ని సుషుప్తావస్థలో కూడా అతను మర్చిపోలేడు. గవర్నర్ మైకేల్ ఒడ్వయర్, జనరల్ డయర్. ఒకడు కాగితం మీద కల్లోలాన్ని రచించాడు, మరొకడు వ్యూహానికి ఊపిరి పోశాడు. ఇద్దరూ కలిసి అమాయకుల ప్రాణాల్ని తీశారు. ఓడలో కెప్టెన్ క్యాబిన్ నుంచి గంట వినిపించింది. చీకటి పడుతోంది. డెక్ మీద ఎవరూ ఉండటానికి వీల్లేదు. క్యాబిన్లోకి వెళ్ళండి, కెప్టెన్కు సహాయకుడిగా పనిచేస్తున్న ఉద్యోగి చెప్పాడు. అలల్లోకి తొంగి చూస్తున్న ఉద్దం వర్తమానంలోకి వచ్చాడు. ఓడ ప్రయాణంలో అన్ని రోజులు ఇలాగే గడిచాయి. నెత్తుటి వానలో బరువెక్కిన జలియన్ వాలాబాగ్ మట్టి అతనిలో ప్రతీకారేచ్ఛను ప్రజ్వరిలిస్తోంది. లండన్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్. పట్టుదల ఉన్న ఆ పంజాబీ యువకుడికి ఇంజనీరింగ్ డిగ్రీ చేతికి అందడం పెద్ద విశేషమనిపించలేదు. డిగ్రీతో పాటు ఉద్దమ్ సింగ్ సంపాదించాలనుకున్నది మరొకటి ఉంది. దానికోసం ప్రయత్నించాడు. అది కూడా దొరికింది. అయితే అనుకున్నది సాధించడం కోసం 7 ఏళ్లు పట్టింది. సర్ మైకేల్ ఒడ్వయర్, సన్నీ బ్యాంక్, దరిస్తాన్, సౌత్ డెవెన్. ఆ అడ్రస్ దొరికిన రోజు ఉద్దమ్ సింగ్ పులిజాడను పసికట్టిన వేటగాడిలా సర్వసన్నద్ధుడయ్యాడు. ఎగసిపడుతున్న ఆవేశానికి ఊరట లభించే క్షణాల కోసం నిరీక్షించాడు. బుసకొడుతున్న ప్రతీకారం అతనిలో పదునెక్కింది. మార్చ్ 13, 1940. జలియన్ వాలాబాగ్లోని మృత్యువు వయసు అప్పటికి 21 సంవత్సరాలు 4 నెలలు. ఆ రోజు మధ్యాహ్నం సన్నీ బ్యాంక్లో తన ఇంటి పోర్టికోలో నిలబడ్డాడు మైకేల్ ఒడ్వయర్. ఆ రోజు అతను సమావేశానికి వెళ్తున్నాడు. రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ సమస్య ప్రధాన చర్చనీయాంశం. లార్డ్ జెట్లాండ్ అధ్యక్షతన జరుగుతున్న చర్చా వేదికలో మైకేల్ ఒడ్వయర్ ఆఫ్ఘాన్ సమస్యను చర్చించాలని కాక్స్టన్ హాల్కి వెళ్తున్నాడు. లండన్లోని కాక్స్టన్ హాల్. సాయంత్రం 4:30 గంటలకు ప్రసంగాలు ముగిశాయి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మొదలైంది. ఎక్స్క్యూజ్ మీ, అంతవరకు ఆఖరి వరుసలో కూర్చున్న ఉద్దమ్ సింగ్ తోవలో అడ్డంగా నిలబడిన 2 పెద్ద మనుషుల్ని నెట్టుకుంటూ 4వ వరుస వరకు వచ్చాడు. ఎడమ చేత్తో గోడను ఆనుకుని కుడి చేతిని కోటు జేబులో ఉంచాడు. బుట్టలో నిద్రిస్తున్న పామును ఉసుగొల్పే ఆటగాడు దాని పడగను మునివేళ్లతో తాకినట్లు కోటు జేబులో చల్లగా తగిలిన వస్తువును సరిచూసుకున్నాడు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో ఆఖరి వాక్యం. 4వ వరుస దగ్గర నిలబడిన ఉద్దమ్ సింగ్ 2 అడుగుల్లో మొదటి వరుసకు చేరుకున్నాడు. అక్కడి నుంచి 1 అడుగు ముందుకు వేస్తే 4 అడుగుల ఎత్తులో ఉంది వేదిక. గుండె నిండా ఊపిరి తీసుకుని ఒకే ఊపులో లగించాడు ఉద్దమ్ సింగ్. 2 క్షణాల్లోనే వేదిక మీదకు చేరుకున్నాడు. కోటు జేబులో బుసకొడుతున్న 445 అమెరికన్ మేడ్ రివాల్వర్ అతని పిడికిట్లో అమరింది. ట్రిగ్గర్ మీద చూపుడు వేలు ఒత్తిడిని పెంచడంతో అది 6 సార్లు పేలింది. కాక్స్టన్ హాల్ అదిరిపోయేలా జలియన్ వాలాబాగ్ దారుణ హత్య పథకాన్ని ప్రసవించిన మైకేల్ ఒడ్వయర్ తల పగిలిపోయేలా అమెరికన్ మేడ్ రివాల్వర్ ఉద్దమ్ సింగ్ ఉక్రోషాన్ని నిప్పు రవ్వల్లోకి కురిపించింది. నరమేధం సృష్టించిన తెల్లవాడికి నరాన రగిలిపోయిన యువకుడి పగ ఎంత పదునైదో నిరూపించింది. అందరు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అటూ ఇటూ పారిపోతున్నారు. ఆ గుంపులో చొరబడి 2 చేతులతోనూ మానవ ప్రవాహాన్ని ఈదుకుంటూ గేటు వరకు వచ్చాడు ఉద్దమ్ సింగ్.
హియర్ ఇస్ ద కల్ప్రిట్, క్యాచ్ హిమ్, ఎవరో అరిచారు. ఒక్కడిని పట్టుకోవడానికి 10 మంది ఏకమయ్యారు. 2 చేతుల్ని నలుగురు పట్టుకున్నారు. మరో 2 నడుము చుట్టూ చేతులు బిగించారు. మిగిలిన 4 కాళ్ళు పట్టుకుని లాగి కిందకు కూలదోశారు. ఓల్డ్ బెయిరీ సెంట్రల్ క్రిమినల్ కోర్ట్. ఉద్దమ్ సింగ్ అంటే నువ్వేనా? అడిగాడు జడ్జ్. అని మీ రికార్డులో ఉంది, కానీ నన్ను రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని మిత్రులు పిలుస్తారు. అడిగిన దానికే సమాధానం చెప్పాలి. జడ్జ్ విసుక్కున్నాడు. మీరెన్ని అడిగినా నా సమాధానం ఒకటే. నా తల్లిని ఎముకల పోగుగా మిగిల్చిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తుత్తనీయలు చెయ్యాలి. సాటి మనిషిని క్రూరంగా వేటాడిన పైశాచిక ప్రవృత్తిని హతమార్చాలి. జలియన్ వాలాబాగ్ మట్టికి నేను మాట ఇచ్చాను. పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇంత దూరం వచ్చాను. అనుకున్నది సాధించాను, అంతే. జూన్ 12, 1940 లండన్. ఓల్డ్ బెయిలీ సెంట్రల్ జైల్. సూర్యుడి కన్నా ముందుగా ఉరితాడు కిందకు దిగింది. నల్లని మాస్కును తన ముఖానికి తొడిగే ముందు పట్కాలోంచి చిన్న పొట్లాన్ని బయటకు తీశాడు ఉద్దమ్. మడత విప్పి అందులో చూశాడు. 21 సంవత్సరాల వెనక ఆర్తనాదాలతో ప్రకంపించిన జలియన్ వాలాబాగ్ ఇసుక రేణువులు ఆ పట్లంలోంచి అతని పిడికిట్లోకి రాలాయి. అవి మునుపటిలా ప్రతీకారంతో ఎగిసిపడటం లేదు. ప్రశాంతంగా అతని అరచేతిని హత్తుకుని ముద్దాడాయి. నువ్వు ఒంటరివాడు కావు సోదరా. భారతీయాన్ని కలబోసిన అసంఖ్యాక రేణువులం నీ వెంటే ఉన్నాం. నీ అమరగాథను తరతరాలు వినిపిస్తాం. ఒక్కో రేణువు వీడ్కోలు చెప్తోంది. ఉరితాడు బిగువుల్లో దిగంతాలు తాకుతూ ప్రతిధ్వనించింది ఒక నినాదం. వందే మాతరం. కథ సమాప్తం.